తుఫాను నష్టంపై కేంద్రం సాయం కోరింది ఏపీ ప్రభుత్వం. సైక్లోన్ వల్ల 17 శాఖల్లో 5,244 కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసింది. పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు హాస్పిటళ్ల అసోసియేషన్తో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఒకే విడతలో హాస్పిటళ్ల ఎన్టీఆర్ వైద్య సేవల బకాయిలు చెల్లించేందుకు సర్కార్ అంగీకరించింది. ఇక త్వరలో అమరావతి రైతులతో సమావేశం అవుతారన్నారు సీఎం చంద్రబాబు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. మోంథా తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది ఏపీ సర్కార్. రాష్ట్రంలో 17 శాఖల్లో 5,244 కోట్లు నష్టం జరిగిందని నివేదికలో తెలిపింది. 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం చూపించిందని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డైందని చెప్పింది. 4,794 కిలోమీటర్లలో రోడ్లు ధ్వంసమయ్యాయని, 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివరించింది. కేంద్రం తక్షణ సాయం అందించాలని కోరింది ఏపీ సర్కార్. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్రం బృందాలను పంపాలని విజ్ఞప్తి చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేటు హాస్పిటల్స్ అంగీకరించాయి. బకాయిలు చెల్లించాలంటూ 20 రోజులుగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటళ్లు సమ్మె చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమికంగా 250 కోట్లు బకాయిలు రిలీజ్ చేసినా మొత్తం చెల్లించాలంటూ సమ్మె కొనసాగించాయి. దీంతో ఇవాళ ప్రైవేటు హాస్పిటళ్ల అసోసియేషన్తో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశమయ్యారు. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం ఒకే విడతలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వైద్య సేవల పునరుద్ధరణకు ప్రైవేటు హాస్పిటల్ అంగీకారం తెలిపాయి. త్వరలో అమరావతి రైతులతో సమావేశం అవుతానన్నారు సీఎం చంద్రబాబు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రైతులను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. అమరావతి CRDAలో రాజధాని నిర్మాణంపై రివ్యూ నిర్వహించారు బాబు. ప్రతి 15 రోజులకు రాజధానిపై సమీక్ష చేస్తారని చెప్పారు. కొన్ని సంస్థలు వర్క్ ఫోర్స్, మెషినరీ పూర్తి స్థాయిలో కేటాయించలేదని తెలిసిందన్నారు. ఇలాంటి సంస్థలు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు బాబు. కాకినాడ జిల్లా పరిధిలో మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలను పకడ్బందీగా రూపొందించాలన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు పంపాలని ఆదేశించారు. కాకినాడ జిల్లాలో పరిస్థితిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పవన్. తుఫాను నష్టంపై ఆరా తీశారు. తుఫాను తర్వాత తీసుకుంటున్న సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. కాలికి మట్టి అంటకుండా పొలాల్లో రెడ్ కార్పెట్ వేయించుకొని రైతులను పరామర్శించిన మాజీ సీఎం జగన్ కు తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ముందు జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. అలాగే 2 రోజుల ముందు నుంచే విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి. తుఫాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు. తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని, కాలికి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరికి కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా 27, 28, 29 డేట్లో తుఫాను ఎఫెక్ట్ ఉండొచ్చు మన ప్రాంతాలకి, అప్రమత్తంగా ఉన్నానని చెప్పి 25, 26 తారీఖుల నుంచే పౌరుల్ని కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 111, 126 జీవోలు విడుదల చేసింది సర్కార్. ఈ క్రమంలోనే కోర్టు అనుమతి కోరింది సిట్. అలాగే చెన్నై రిజిస్ట్రేషన్ ఐజీ నిందితుల ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది సిట్. దీంతో వివరాలు ఇవ్వాలని ఐజీని ఆదేశించిన కోర్టు ఆస్తులు అటాచ్మెంట్ చేసేందుకు సిట్ కు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు అనుమతితో 11 మంది నిందితులకు వారెంట్లు జారీ చేయనుంది సిట్.